ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మీసాల గుర్రప్ప అనే ఒక పాస్టర్ కోయ్ జాతికి చెందినవాడండి. ఆయన ఎప్పుడూ ఒక పాట పాడుతుండేవాడు, కోయ్ కోయ్ అనే పాట. ఆ పాట ఇటీవల ఈ కాలంలో యూట్యూబ్లో అది వైరల్గా మారిందండి. చాలా ప్రపంచంలో సగం మట్టుకు ఆ పాట చాలా మంది విన్నారు. దేవుని నామానికి కొంత మట్టుకు మహిమ కలిగిందండి. చాలా మంది ఆ సినిమాలో ఉండేవారు కూడా ఆ పాటను అతన్ని అడిగి తీసుకొని ఆ పాటను మార్చి అందులో వాడుకున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. కానీ ఇటీవలే మొన్న యూట్యూబ్లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక షోలో ఈ మీసాల గుర్రప్ప అనే ఒక వ్యక్తి అక్కడ పార్టిసిపేట్ చేశారు. అక్కడ కొంచెం మిస్టేక్లు జరిగినాయి. ఎందుకంటే అది అల్లరితో కూడిన ఆటపాటల షో. అది అక్కడికి మనం వెళ్ళకూడదు, పాస్టర్స్ వెళ్ళకూడదు, విశ్వాసులు కూడా వెళ్ళకూడదు. అందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళు నామకార్థమైన క్రిస్టియన్స్లు అందులో ఉన్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే కొంతమంది అక్కలు, కొంతమంది స్త్రీలు అక్కడ ఏం చేశారంటే వారి వస్త్రధారణ ఎలా ఉందంటే ఒళ్ళు మొత్తం కనబడుతుంది. మరి పక్కకున్నోడన్నా చెప్పచ్చు కదా, అమ్మ మీరు అట్లాంటి వస్త్రాలు వేసుకోవద్దు, మీరు ఆడవాళ్ళు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండదు అనరు వాళ్ళు. ఎందుకంటే అది ఎక్స్పోజింగ్ షో. అయితే మీసాల గుర్రప్ప అక్కడ పార్టిసిపేట్ చేశాడు. అక్కడ ఏం జరిగిందంటే ఒక ఆమె చప్పర్లు కొట్టండి అంటాడు. ఈయనేమో కోయ్ కోయ్ నాకు నచ్చలేదు అంటాడు. ఇంకొక ఆమెమో వెనకకెళ్ళి ఇట్లా వాటేసుకున్నట్టు ఒక వీడియోలో కనిపిస్తుంది. ఇంకొకడేమో ఈ మిసాల గుర్రప్ప ఇంకొక ఆయనే అల్లుడు మామ అనుకుంటా ఈ వీడియోలు తీశారండి. ఇక్కడ దేవుని నామానికి అవమానం జరిగింది. అతడు తప్పు చేశాడు. తప్పు చేసిన వాడిని ఏం చేయాలి? పాస్టర్స్ అంతా కలిసి వెళ్ళి అతనితో మాట్లాడి, మీరు తప్పు చేశారు, మీరు వైరల్ అయ్యారు ప్రపంచం అంతటా, ఈరోజు దేవుని నామానికరంగా మీరు ఈ షోలో పార్టిసిపేట్ చేశారు కనుక మీరు క్షమాపణలు చెప్పండి ఫస్ట్ అని ఒక వీడియో తీసుకొని అది క్రిస్టియానిటీ తరపున మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసి వైరల్ చేయనుండే. కానీ ఈరోజు సందు దొరికిందని కొంతమంది పాస్టర్లు యూట్యూబ్లో వచ్చే డబ్బుల కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వారి మీద తప్పులు దొరకబట్టి ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే వీళ్ళ పని. యేసు క్రీస్తు ప్రభు ఎవరినన్నా తప్పులు దొరకబట్టిండా అండి? చెప్పండి. యేసు ప్రభు ఎవరికన్నా తప్పుగా మాట్లాడిండా? యేసు ప్రభు అందరినీ ప్రేమించిండండి. యేసు ప్రభు భూమి మీద ఉన్నంతసేపు ఆయన ప్రేమించిండు, క్షమించిండు, అవే మనకు కనబడుతున్నాయి. కానీ ఈరోజు పాస్టర్లు చాలా మంది ఉన్నారు, కానీ ఎదుటి వాని లోపల తప్పు దొరకబట్టడమే వీళ్ళ పని. ఆ తప్పును తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, వారి మీద వీళ్ళు నిందలేసుకోవడం, వీరి మీద వాళ్ళు నిందలేసుకోవడం. ఎంతవరకు ఇది కరెక్ట్ అండి? నేను 8-9 సంవత్సరాలు ఇప్పటికి యేసు క్రీస్తు ప్రభు నమ్ముకొని ఒక హిందువుడనండి. నేను నేర్చుకున్నది ఏంటంటే జీవితంలో ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడద్దు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మనం వెళ్ళి మాట్లాడి అది తప్పని వారికి తెలియజేయాలి. వారు మార్చుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఏదో యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో వీడియో పెడితే లక్షల కొలది మంది చూస్తారు, అందులో నుంచి నాకు డబ్బులు వస్తాయి, అతను ఎడిపోతే నాకెందుకు అనుకోద్దండి. ఆయన కూడా ఒక సేవకుడే, నువ్వు కూడా ఒక సేవకుడివే. నీ సేవకులకే అంత సమాధానం లేదు ఈరోజు. కనుక పాస్టర్స్ మీరు చేసేది చాలా తప్పండి. ఈ నిందలు మోపుకున్నాం అనేది సైతాను ఒక గుణలక్షణం ఇది. కనుక ఎదుటి వారి గురించి జీవితంలో ఎప్పుడు తప్పుగా మాట్లాడద్దండి, తప్పుగా మాట్లాడద్దు. ఎందుకంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనంటే దాని అర్థం ఏంది? నువ్వు ఒకరిని ప్రేమిస్తే ఎన్నడూ కూడా ఆ వ్యక్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడద్దు. చచ్చిపోయేంత వరకు నువ్వు ఆ మనిషి గురించి తప్పుగా మాట్లాడద్దు. దేవుడు ఉన్నాడండి, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన తీర్పు తీర్చుతాడు, ఆయన పాపులకు శిక్ష విధించుతాడండి. ఆ జడ్జిమెంట్ అనేది దేవునికి విడిచిపెట్టాలి. ఆ జడ్జిమెంట్ను నువ్వు తీసుకోవద్దు. ఈరోజు చాలా మంది దేవుడు తక్కువ వాణిగా చూస్తారు. ఈరోజు దేవుడు ఏమనట్లేదు, ఇక నేనే వానికి డాగులేస్తా, ఇక నేనే వానికి తీర్పు తీస్తానట్టు కనబడతారు చాలా మంది. నువ్వు నీతిమంతుడవు అనుకోకు, నువ్వు నీతిమంతుడవు కాదు. ఇది ఒక డ్రామా చేస్తున్నావు నువ్వు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, దేవుడు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడండి. దేవునికి అప్పచెప్పాలే. ఈరోజు చాలా మంది మిస్సాల గుర్రప్ప ఫోన్ చేసి చాలా మంది తిడుతున్నారండి. యేసు ప్రభు ఎక్కడ ఎవరిని తిట్టారండి? యేసు ప్రభువే తిట్టలే, నువ్వెందుకు తిడుతున్నావు మధ్యలో? చెప్పండి, నువ్వు ఎందుకు తిడుతున్నావు? నీకు డబ్బు కావాలి, ధనాపేక్ష కలిగి ఉన్నావు. నువ్వు ఈ యూట్యూబ్ మీద ఆధారపడి ఉన్నావు కాబట్టే మాటికి వీడియోలు అప్లోడ్ చేసి ఆ డబ్బులు సంపాదించుకోవడం, ఇదే నీ ట్రిక్కు.
దేవుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలనే వాక్యం లేదు నీ దగ్గర. ఉంటే నువ్వు ఇలా చేయవు. నువ్వు నిజంగా సేవకొస్తే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడు, ఆయన ప్రేమను గురించి మాట్లాడు, ఆయన కృప గురించి మాట్లాడు, ఆయన కనికరం గురించి మాట్లాడు, ఆయన బలియాగం గురించి మాట్లాడు, ఆ పంచగాయాల గురించి మాట్లాడు, ఆ పరిశుద్ధ రక్తాన్ని గురించి మాట్లాడు. ఇవన్నీ విడిచిపెట్టి ఎదుటి వానిలో తప్పు దొరకబట్టడమే మీ పని. ఇప్పుడు తప్పు దొరకబట్టడమే. ఏదన్నంటే ఆయన వాక్యం తప్పు చెప్పాడు, ఇది చెప్పాడు, ప్రార్థన చేయ, పోయి మాట్లాడు. ప్రతి దాని వీడియోను యూట్యూబ్లో తెచ్చి దేవుని నామాన్ని నువ్వు అవమానపరుస్తాను, ఎదుటోడు అవమానపరుస్తాను. కనుక జాగ్రత్త. దేవుడు వాని క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్త. ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. ఎందుకంటే ఎదుటి వాని గురించి తప్పు మాట్లాడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ప్రేమించినట్టే అతన్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. జాగ్రత్త.